పిడుగురాళ్లలో ఐఎంఏ ఆధ్వర్యంలో సంస్మరణ సభ హాజరైన పలువురు వైద్యులు కుటుంబ సభ్యులు పిడుగురాళ్ల పట్టణంలోని మమతా హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు సౌజన్య హాస్పిటల్ అధినేత కీర్తిశేషులు డాక్టర్ కృష్ణంశెట్టి శ్రీధర్ సంస్మరణ సభ పిడుగురాళ్లలోని భవనాసి కళ్యాణ మండపంలో నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలో ఎంతో మంది పేదలకు సేవలందించి స్వర్గస్థులైన స్వర్గీయ డాక్టర్ శ్రీధర్తో పాటు కీర్తిశేషులు డాక్టర్ చల్లగంట్ల శ్రీరామూర్తి, డాక్టర్ చల్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ నర్రా వెంకటేశ్వరరావు, డాక్టర్ కాసర్ల వెంకటరెడ్డి, డాక్టర్ కొంగర శేషగిరిరావు, డాక్టర్ కోగంటి శోభారాణి, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ పి సుబ్బారావు, డాక్టర్ బొప్పన సీతారామయ్య లాంటి డాక్టర్లను స్మరించుకున్నారు. ఈ సభలో వారి సన్నిహిత డాక్టర్లు వారి గొప్పతనం గురించి అధ్యక్షులు ధూళిపాళ్ల భరత్ కుమార్, సెక్రటరీ రాంప్రసాద్, సీనియర్ డాక్టర్స్ కెవి సుబ్బారావు, సిసి సుబ్బారావు, ఆలా సాంబశివరావు, బి శివారెడ్డి, క్రాంతికుమార్, ఎల్ శ్రీనివాసరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, కె శరత్చంద్ర, కొంగర రమణి, పి విష్ణుబాబు, కె వెంకట్రావు పాల్గొన్నారు. మూడు హాస్పిటల్ ఏదో ఒక ఆపరేషన్ ఉండేది, అప్పుడు అనస్థిస్ట్ ఉండేవాళ్ళు కాబట్టి మేము వెళ్ళి మాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. I'd like to call upon Dr. Raju Naidu sir to come and deliver his speech on. Sir. Cure may not be always possible, but providing comfort, relieving the suffering. అండ్ కొత్తగా వచ్చిన జూనియర్స్ అందరికీ నమస్కారం. మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి స్వర్గస్థులైనటువంటి మన సీనియర్స్ కొలీగ్లు ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నా తీవ్రమైన ప్రగాఢ సానుభూతి. ముఖ్యంగా వెంకటరెడ్డి గారి గురించి అని కాదు, కానీ మొదటగా మనల్ని రీసెంట్గా తీవ్ర విషాదంలోకి నెట్టేసి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసి సంఘటన ఇలా జరిగింది, శ్రీధర్ గారి యాక్సిడెంట్లో ఆన్ ది స్పాట్ ఎక్స్పైర్ అయ్యారు అని తెలిసిన వెంటనే నాకు కలిగిన అనుభూతి, నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను, నాకు గురు వెంకటరెడ్డి ఫోన్ చేశారు, ఇలా జరిగింది. నాకు దాదాపుగా ఇన్సిడెంట్ జరిగిన 1-2 నిమిషాలు, అంటే ఒక 5-6 నిమిషాల్లోనే ఇమ్మీడియట్గానే నాకు తెలిసింది. వెంకటరెడ్డికి ఎవరో చెప్పారు, వెంకటరెడ్డి వెంటనే నాకు ఫోన్ చేసి వెళదామని చెప్పేసి ఫోన్ చేశాడు. విన్న వెంటనే అసలు నోట్లో నుంచి అసలు పెద్దగా అరుపు అనేది వచ్చేసింది. కారులో ఒంటరిగా ఉన్నాను, అసలు డ్రైవ్ చేయడానికి కాళ్ళు ఉనికాయి, కారు తీసి పక్కన పెట్టేసి 2 నిమిషాలు అసలు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ మొదటగా గుర్తొచ్చింది, అరే అంత హాస్పిటల్ కట్టాడు, ఆపరేషన్ కూడా అవ్వలేదు, చిన్న పిల్లలు, యంగ్ సర్జన్ అని చెప్పేసి అసలు చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగింది. ఆ రోజుల్లో కనీసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం సిబిపి మిషన్ ఉంది అని చెప్పేసి, ఆ రోజు కనీసం సిబిపికి తప్ప ఒక రొమ్ము బిగితే వాడికి బ్లీడింగ్ ఆగిద్దా లేదా అనే విషయం నాకు కూడా తెలియదు. నేను రోజుకు ఒక 30 నుంచి 50 పళ్ళు బిగేవాడిని సాయంత్రానికి, అంత జనరల్ ప్రాక్టీస్ చేసేవాడిని. నర్రా గారు డాక్టర్ అంజిరెడ్డి గారు ఉన్నారనుకోండి, ఆ పేషెంట్ కళ్ళు తిరిగిపోయాడు, కళ్ళు తిరిగి పడ్డాడు సార్, బ్లీడింగ్ ఆగట్లేదు, ఇంకా ప్రొసీజర్ అవ్వలేదు అని అన్నాం అనుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, మేము చేసేది మేము చేస్తాం, నీ ప్రొసీజర్ నువ్వు చేయాలి వాళ్ళు. అంత ధైర్యవంతులు వాళ్ళిద్దరు, డాక్టర్ అంజిరెడ్డి గారు కానీ నర్రా వెంకటేశ్వరరావు గారు. ఆ అటాక్ గురించి సంఘటితంగా యునైటెడ్గా పిడుగురాళ్ల ఒక చిన్న బ్రాంచ్లో అంతకుముందు స్ట్రైక్ చేయడానికి వెనకాడే తరం అది. ఆ తరంలో స్టేట్లో మొట్టమొదటిసారిగా 2 రోజులు హాస్పిటల్ పూర్తిగా బంద్ చేసి కలెక్టర్కి మెమోరాండం ఇచ్చి స్టేట్ బాడీ నుంచి యాక్షన్ తీసుకుని అంత ఫెరోషియస్గా, అంత కరేజియస్గా, యునైటెడ్గా అందరినీ సమిష్టిగా చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన వ్యక్తిగా విన్నాను. అటువంటి కరేజియస్ గురించి ఇప్పుడు మనం స్మరించుకోవడం మన బాధ్యతగా ఫీల్ అవుతాం. కథాగ గురించి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు ఆలా సాంబశివరావు గారు ఆయన లెగసీ గురించి మాట్లాడుతున్నారు. ఆలా సాంబశివరావు గారిని
తర్వాత మా ఇద్దరు శ్రమ బాగానే కొనసాగింది. చివరి రోజు ఆయన చనిపోయే రోజు ముందు రోజు అనుకుంటాను 3 ఆపరేషన్లు హాస్పిటల్లో చేశాడు ఎర్నియర్. అట్లా అరే రాత్రి మొన్న చూసామే చనిపోయారని చాలా బాధ చేసింది. తర్వాత మన శ్రీరామూర్తి గారు చాలా మంచి మిత్రులు, ఎక్కువ సాన్నిహిత్యం లేకపోయినా ఎప్పుడు మాట్లాడినా కలగాలి నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారని పలకరించేది అనమాట. ఇకపోతే అసలు మన వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఇందాక పుష్పగుచ్చాలు వేసేటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, శశిరాజు